హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కాగా డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ సరఫరా చేస్తున్న 6, మెఫ్డ్రిన్ సరఫరా చేస్తున్న 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 పిల్స్, కంట్రీమేడ్ గన్, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదు విలువ 85 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామని సివి ఆనంద్ హెచ్చరించారు. నార్కోటిక్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ద్వారా 3 పెద్ద ముఠాల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలు మాదక ద్రవ్యాలు కొనడము, సరఫరా చేయడము, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ ముఠాలకు చెందిన 9 మంది నేరస్తుల్ని పట్టుకోవడం, 300 గ్రాముల కోకేన్, 100 గ్రాముల మియావ్ అంటే మెఫెడ్రాన్, ఇది ఒక పిస్టల్, డ్రగ్ అప్లై చేసే వాళ్ళు పెడ్లర్స్. పోలీస్ దాడులు పెరుగుతున్న సందర్భంలో వారు ఆయుధాలు కూడా సేకరిస్తున్నారు. మాకు సమాచారం ఉండింది కానీ మొదటిసారిగా ఒకటి రికవరీ చేసుకోవడం, దాన్ని మీ ముందు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. 12 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేశాం. రవి వర్మ మరియు సచిన్ ఇద్దరు కన్స్యూమర్స్ ని పట్టుకున్న సందర్భంలో వారిని విచారిస్తే వారి సెల్ ఫోన్స్ రికార్డ్స్ చూసిన సమయంలో ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే ఒక హైదరాబాద్ వాస్తవ్యుడు, అతన్ని పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ప్రారంభించాడు. ఇతనికి ముంబై ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. ముజఫర్ వాహిద్ షేక్ ఎలియాస్ ముజఫర్, 30 years, ఇతను థానేకి చెందినవాడు, ఒక ఎలక్ట్రీషియన్. నైజీరియన్ ఫారినర్ తో, అతని పేరు ఆండ్రూ అని అంటున్నారు, మాకు ఇంకా వివరాలు సరిగా రాలేదు. సీ రూట్ ద్వారా అతను తీసుకొస్తున్నాడు ఈ కొకేన్. సో ఈ సీ రూట్ ద్వారా వచ్చిన సందర్భంలో ఈ ముజాహిద్ వాహిద్ షేక్ అతను దాన్ని సేకరించి ఇంకో సబ్ సప్లయర్ ఉన్నాడు పీటర్ అని, అతని ద్వారా A2 వినోద్ కిషన్ లాల్ శ్రీవాస్తవ్, అతను కూడా చేంబూర్ లో నివసిస్తాడు ముంబైలో. A3 అండ్ A4 ఎవరైతే ఉన్నారో చైతన్య నాయక్ వాగ్ అండ్ ముష్తాక్ ఖాన్. చైతన్య అతను ఒక ఆర్టిస్ట్, 3D ఆర్ట్ కన్సల్టెంట్, చౌపాటీలో ఉంటాడు ముంబై. ముష్తాక్ ఖాన్ అతను ఒక జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు. అందరినీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలో 276 grams ఆఫ్ కొకేన్ ని ఈ ముఠా ద్వారా మేము సీజ్ చేయడం జరిగింది. టోటల్ దాని వర్త్ 69 లక్షలు. 8 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది.